సాధారణ ఎన్నికలు 2024 హ్యాండ్‌బుక్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్ 2023 ప్రకారం కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఈవీఎంలో రికార్డ్ అయినటువంటి ఓట్స్‌ను కౌంటింగ్ చేసేటువంటి ప్రాసెస్‌ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ దశతో సంబంధం లేకుండా ఈవీఎం లెక్కింపు ప్రారంభమవుతుంది. అలాగనే కొనసాగుతుంది. ఈవీఎం కౌంటింగ్ పూర్తయిన తర్వాత వివిప్యాట్ స్లిప్ కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద లెక్కిస్తున్నప్పుడు ఈవీఎంల ద్వారా పోలింగ్ స్టేషన్లో నమోదైన ఓట్ల లెక్కింపును అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు అందించిన ఇతర టేబుల్ వద్ద కూడా తీసుకుంటారు. పోలింగ్ స్టేషన్ నుండి అందుకున్న ఈవీఎంల కంట్రోల్ యూనిట్లో వివిధ కౌంటింగ్ టేబుల్కు పంపిణీ చేయబడతాయి. పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 యొక్క ఈవీఎం యొక్క కంట్రోల్ యూనిట్ నుండి ప్రారంభించి టేబుల్ నెంబర్ 1 ఈవీఎం యొక్క కంట్రోల్ యూనిట్కు పంపిణీ చేయబడుతుంది. పోలింగ్ స్టేషన్ నెంబర్ 2 టేబుల్ నెంబర్ 2కు పంపిణీ చేయబడుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్లను ఒకేసారి తీసుకుంటారు. కాబట్టి కౌంటింగ్ టేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపును మొదటి రౌండ్ కౌంటింగ్లో ఏకకాలంలో చేపట్టనున్నారు. కౌంటింగ్ టేబుల్స్ సంఖ్య మరియు పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు సంబంధించి అవసరమైనన్ని రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయబడుతుంది. మునుపటి రౌండ్ కౌంటింగ్ పూర్తయితే తప్ప తదుపరి రౌండ్కు కంట్రోల్ యూనిట్లు కౌంటింగ్ టేబుల్ పైకి తీసుకురాబడవు. ఏకకాలంలో ఎన్నికల విషయంలో కౌంటింగ్ టేబుళ్ల మొత్తం సంఖ్యను సమాన సంఖ్యలో టేబుళ్ల 2 గ్రూపులుగా విభజించాలి. మొదటి గ్రూపు అసెంబ్లీ ఎన్నికలకు, మరో గ్రూపు పార్లమెంటు ఎన్నికలకు ఉండాలి. ఉదాహరణకు మొత్తం కౌంటింగ్ టేబుల్ సంఖ్య 14 అయితే మొదటి రౌండ్ కౌంటింగ్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 1లో ఉపయోగించిన అసెంబ్లీ ఎన్నికల కంట్రోల్ యూనిట్ను టేబుల్ 1కి మరియు పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 వద్ద లోక్సభ ఎన్నికల కోసం ఉపయోగించిన కంట్రోల్ యూనిట్ను టేబుల్ నెంబర్ 8 వద్దకి ఇవ్వాలి. అంటే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఇది మొదటి టేబుల్గా అవుతుంది. పోలింగ్ స్టేషన్ నెంబర్ 2లో ఉపయోగించిన అసెంబ్లీ ఎన్నికల కోసం కంట్రోల్ యూనిట్ను టేబుల్ నెంబర్ 2కి ఇవ్వాలి. అలాగనే పోలింగ్ స్టేషన్ నెంబర్ 2 వద్ద లోక్సభ ఎన్నికల కోసం ఉపయోగించిన సియు కంట్రోల్ యూనిట్ను టేబుల్ నెంబర్ 9కి ఇవ్వాలి. అంటే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఇది రెండవ టేబుల్ అవుతుంది. ఈ విధంగా కౌంటింగ్ ఏజెంట్ కోసం అటువంటి పంపిణీకి సంబంధించినటువంటి సమాచారం ఖాతాను తన వద్ద ఉంచుకుంటారు. ఏకకాల ఎన్నికల కౌంటింగ్ విషయంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మునుపటి రౌండ్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాత మరియు కంట్రోల్ యూనిట్లను ఉపయోగించిన తర్వాత మాత్రమే తదుపరి రౌండ్ కౌంటింగ్ చేపడతారు. రౌండ్ పూర్తయిన పోలింగ్ స్టేషన్లను కౌంటింగ్ టేబుల్స్ నుంచి తీసివేయబడతాయి. కౌంటింగ్ సమయంలో ఒక నిర్దిష్ట పోలింగ్ స్టేషన్లో ఉపయోగించిన ఈవీఎం యొక్క కంట్రోల్ యూనిట్ మాత్రమే ఆ పోలింగ్ స్టేషన్లోని పోల్ ఫలితాన్ని నిర్ధారించడానికి అవసరం అవుతుంది. బ్యాలెట్ యూనిట్లను స్ట్రాంగ్ రూమ్లోనే ఉంచుతారు. కంట్రోల్ యూనిట్తో పాటు ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఫారం 17(c)లో నమోదైన ఓట్ల సంబంధిత ఖాతా కూడా కౌంటింగ్ టేబుల్కు సరఫరా చేయబడుతుంది.
ఈవీఎంలోని ఏదైనా కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లను లెక్కించే ముందు కంట్రోల్ యూనిట్లోని సీల్స్ తనిఖీ చేయబడతాయి. కౌంటింగ్ టేబుల్ వద్ద ఉన్న కౌంటింగ్ ఏజెంట్లు స్పెషల్ ట్యాగ్స్, గ్రీన్ పేపర్ సీల్స్ మరియు క్యారీయింగ్ కేస్ మరియు కంట్రోల్ యూనిట్పై అతికించబడిన ఇతర కీలకమైన సీల్స్ను తనిఖీ చేయటానికి మరియు సీల్స్ చెక్కు చెదరకుండా మరియు సీల్స్ అలాగనే ఉన్నాయని తమను తాము సంతృప్తి పరచుకోవటానికి అనుమతించబడతారు. నియంత్రణ యూనిట్ అంటే కంట్రోల్ యూనిట్ తారుమారు చేయబడలేదు. ఏదైనా కంట్రోల్ యూనిట్ యొక్క సీలు తారుమారు అయినట్లు గుర్తిస్తే ఆ మిషన్లో నమోదైన ఓట్లను లెక్కించకూడదు మరియు ఆ విషయాన్ని దాని ఆదేశాల కోసం ఈసీఐకి నివేదించాలి. కంట్రోల్ యూనిట్లోని ప్రతి క్యారీయింగ్ కేసును కౌంటింగ్ టేబుల్ పైకి తీసుకువచ్చినప్పుడు పోలింగ్ స్టేషన్లోని ప్రిసైడింగ్ అధికారి అక్కడ అతికించిన సీల్స్ను పరిశీలిస్తారు. మోసుకెళ్లే కేసు యొక్క సీల్ ఏ సందర్భంలోనూ చెక్కు చెదరకపోయినప్పటికీ దానిలోని సీల్స్ మరియు ప్రత్యేకించి ఆ యూనిట్లోని పేపర్ సీల్లు చెక్కు చెదరకుండా ఉన్నట్లయితే అందులో ఉంచబడిన కంట్రోల్ యూనిట్ను తారుమారు చేయటం సాధ్యం కాదు. మోసుకెళ్లే కేసు తెరవబడుతుంది, అలాగనే కంట్రోల్ యూనిట్ బయటకు తీయబడుతుంది. ప్రతి కంట్రోల్ యూనిట్ క్యారింగ్ కేసు నుండి తీయబడినప్పుడు ఆ పోలింగ్ స్టేషన్లో ఉపయోగం కోసం సరఫరా చేయబడిన అదే కంట్రోల్ యూనిట్ అని నిర్ధారించుకోవటానికి దాని క్రమసంఖ్య తనిఖీ చేయబడుతుంది. అప్పుడు రిటర్నింగ్ అధికారి ముందు ఉంచిన అభ్యర్థి సెక్షన్ 5 ముద్ర పోలింగ్ స్టేషన్కు యంత్రం సరఫరా మరియు పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ అధికారి అతికించిన ఫలితాల విభాగం మొదటి కవరుపై ఉన్న సీల్ని తనిఖీ చేస్తారు. ఈ సీల్స్లో ఏ ఒక్కటి చెక్కు చెదరకపోయినప్పటికీ కాగితం సీల్స్ను ఉంచినట్లయితే కంట్రోల్ యూనిట్ ట్యాంపరింగ్ చేయబడదు. ఫలితాల విభాగం లోపలి కవర్పై చెక్కు చెదరకుండా ఉంటాయి. ఫలితాల విభాగం యొక్క మొదటి కవర్ను తెరిచినప్పుడు ప్రిసైడింగ్ అధికారి ముద్రతో సీల్ చేయబడిన లోపలి కవర్ కనిపిస్తుంది. ఈ సీల్ చెక్కు చెదరకపోయినప్పటికీ పేపర్ సీల్ చెక్కు చెదరకుండా ఉంటే కంట్రోల్ యూనిట్ తప్పుగా నిర్వహించబడదు. ఫలితాల విభాగం లోపలి కవర్లో గ్రీన్ పేపర్ సీల్ ఉంటుంది. గ్రీన్ పేపర్ సీల్ చాలా స్థిరంగా ఉంటుంది. ఫలితంగా బటన్లు ఉన్న లోపలి కంపార్ట్మెంట్ వైపు నుండి సీల్ ప్రాజెక్ట్ యొక్క 2 ఓపెన్ ఎండ్లు బయటికి ఉంటాయి. కాగితపు సీల్ యొక్క అటువంటి ఓపెన్ ఎండ్లో ఆ సీల్ యొక్క ప్రింటెడ్ సీరియల్ నంబర్ ఉంటుంది. ఫారం 17(c)లో పార్ట్ 1లోని 10వ అంశంలో ప్రిసైడింగ్ అధికారి తయారు చేసిన పేపర్ సీల్ ఖాతాలో ఇచ్చిన సీరియల్ నంబర్తో పేపర్ సీల్పై ఉన్న ఆ సీరియల్ నంబర్ పోల్చబడుతుంది. కౌంటింగ్ టేబుల్ వద్ద ఉన్న కౌంటింగ్ ఏజెంట్లు పేపర్ సీల్ యొక్క సీరియల్ నంబర్ను సరిపోల్చడానికి అనుమతించబడతారు. అలాగనే పోలింగ్ ప్రారంభానికి ముందు పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ అధికారి ద్వారా నిర్ణయించబడిన పేపర్ సీల్ అదే అని సంతృప్తి చెందుతారు. కాగితపు సీల్ ఖాతాలో ప్రిసైడింగ్ అధికారి చూపిన విధంగా కంట్రోల్ యూనిట్లో వాస్తవానికి ఉపయోగించిన పేపర్ సీల్ యొక్క క్రమసంఖ్య సీరియల్ నంబర్తో సరిపోలకపోతే పేపర్ సీల్ ఖాతాలో పొరపాటు ఉండవచ్చు లేదా ప్రైమా ఉండవచ్చు అని అనుమానం ఓటింగ్ మిషన్ను తప్పుగా హ్యాండిల్ చేశారు. ప్రిసైడింగ్ అధికారి తిరిగి పంపిన ఉపయోగించని పేపర్ సీల్ సీరియల్ నంబర్లను తనిఖీ చేయటం ద్వారా రిటర్నింగ్ అధికారి ప్రశ్నను నిర్ణయిస్తారు. అతను దానిని క్లరికల్ తప్పుగా గుర్తించినట్లయితే ఆ వ్యత్యాసాన్ని విస్మరిస్తారు. మరోవైపు ఆ పోలింగ్ స్టేషన్లో వినియోగించడానికి సరఫరా చేసిన ఓటింగ్ యంత్రం
తప్పుగా నిర్వహించబడింది లేదా అదే విధంగా లేదని రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందితే యంత్రం వేరుగా ఉంచబడుతుంది మరియు అందులో నమోదైన ఓట్లను లెక్కించరు. అతను రెడీ దాని ఆదేశాల కోసం ఈసీఐకి విషయాన్ని నివేదించడం జరుగుతుంది. చట్టం ప్రకారం ఏదైనా ఓటింగ్ యంత్రం తప్పుగా నిర్వహించబడుతుంది అని తేలితే మొత్తం కౌంటింగ్ను వాయిదా వేయాల్సిన అవసరం లేదు. ఇతర పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ను కొనసాగించవచ్చు. ప్రతి రౌండ్ ముగింపులో పరిశీలకుడు గణించబడిన సంబంధిత రౌండ్లోని కంట్రోల్ యూనిట్ల నుండి ఏదైనా 2 కంట్రోల్ యూనిట్లను యాదృచ్ఛికంగా ఎంచుకుంటారు. అతను ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా నియమించబడిన అదనపు కౌంటింగ్ సిబ్బందిని నిర్దేశిస్తారు. రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి యాదృచ్ఛిక ఎంపిక ద్వారా స్వతంత్రంగా ఎంపిక చేసుకున్న కంట్రోల్ యూనిట్ల నుండి యంత్రం సూచించిన విధంగా పోల్ అయిన ఓట్ల వివరాలను నోట్ చేసుకుంటారు. ఈ వివరాలను అతని టేబుల్ వారి రిజల్ట్లో అధికారులు అందించిన వివరాలతో సరిపోల్చుతారు. రెండింటి మధ్య ఏదైనా వ్యత్యాసాన్ని తనిఖీ చేస్తారు. ర్యాండమ్ చెకింగ్ కోసం కేటాయించబడిన సిబ్బందికి టేబుల్ వారీగా రిజల్ట్లో అందించిన వివరాల గురించి తెలియకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ మరియు ఒక మైక్రో అబ్జర్వర్ కాకుండా 14 కౌంటింగ్ టేబుళ్లలో ఒక్కో మైక్రో అబ్జర్వర్ కూర్చుంటారు. మైక్రో అబ్జర్వర్ స్థిరంగా కేంద్ర ప్రభుత్వము లేదా పిఎస్యు ఉద్యోగి. ఈ మైక్రో అబ్జర్వర్ ప్రతి రౌండ్లో లెక్కించబడుతున్న ఈవీఎంల ద్వారా ప్రదర్శించబడిన ఓట్ల వివరాలను ఆ టేబుల్లో నోట్ చేస్తారు. ఈ మైక్రో అబ్జర్వర్లకు ముందస్తుగా ముద్రించిన స్టేట్మెంట్ అందించబడుతుంది. దానిపై సియు నెంబర్, రౌండ్ నెంబర్, టేబుల్ నెంబర్, అలాగనే పోలింగ్ స్టేషన్ నెంబర్ మరియు ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులందరి పేర్లు మరియు నోటా కోసం ప్యానెల్ను నమోదు చేయటానికి స్థలం ఉంటుంది. అవి బ్యాలెట్ పేపర్లో కనిపిస్తున్నాయి. వారి ప్రకటన చివరిలో సంతకం చేస్తారు. అలాగనే ప్రతి రౌండ్ తర్వాత వాటిని పరిశీలకుడికి అందజేస్తారు. తగిన సంఖ్యలో కేంద్ర ప్రభుత్వం ఉన్న చోట సిబ్బంది అందుబాటులో లేరు. పొరుగు జిల్లాల నుండి అవసరమైన సంఖ్యలో సిబ్బందిని డివిజన్లో సమీకరించడం ద్వారా డివిజనల్ కమిషనర్, సిఇఓ ద్వారా కొరతను సరిచేస్తారు. అదనపు సిబ్బందికి సంక్షిప్త సమాచారం ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న విధంగా కౌంటింగ్ కేంద్రంలో మోహరించే ముందు ఓరియంటేషన్ శిక్షణ జరుగుతుంది. అదనపు సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి గుర్తింపు కార్డును కూడా అందజేస్తారు. నియోజకవర్గాల వారీగా మరియు తదనంతరం పట్టికల వారీగా అటువంటి అదనపు సిబ్బందిని నియమించటం కూడా పరిశీలకులచే యాదృచ్ఛికంగా చేయబడుతుంది. ఈసీఐ ద్వారా నామినేట్ చేయబడిన మరియు ఎన్నికల ప్రక్రియలో సంబంధిత నియోజకవర్గాల్లో మోహరించిన పరిశీలకులు చట్టం కింద ఇవ్వబడిన చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక బాధ్యతను అందించారు. ఫలితాల ప్రకటనకు ముందు ఎప్పుడైనా కౌంటింగ్ ప్రక్రియను ఆపివేయటానికి వారికి అధికారం ఉంది, లేదా చట్టంలో చూపించిన విధంగా వివిధ పరిస్థితులలో ఫలితాన్ని ప్రకటించవద్దని రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని ఆదేశించవచ్చు. లెక్కింపు ప్రక్రియను నిలిపివేయాలని పరిశీలకుడు ఆదేశించిన సందర్భాలలో ఈసీఐ యొక్క తగిన ఉత్తర్వులను కోరటం కోసం సంబంధిత పరిశీలకుడు మరియు రిటర్నింగ్ అధికారి సంయుక్తంగా లేదా విడిగా ఈ విషయంలో సవివరమైన నివేదికను ఈసీఐకి అందించాలి.